రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద వైకాపా నేతలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి పాదసారథి వంగవీటి రాధా సహా పలువురు నేతలు బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి పొన్నకుంభం కూడలిలో వైకాపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి. బంద్ నుంచి తిరుమల బస్సులకు మినహాయింపించారు. విజయనగరం ఆర్టీసీ కూడలిలో వైకాపా నేతలు రహదారులను దిగ్బంధించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురంలో డిపోల వద్ద వైకాపా నేతలు బస్సులను అడ్డుకుంటున్నారు. కడప జిల్లాలోనూ వైకాపా నేతలు బస్సులను బయటికి రాకుండా నిలువరించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 11 డిపోలకు చెందిన బస్సులను రోడ్లపైకి రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తణుకు బస్ డిపో వద్ద వైకాపా, సిపిఐ, బీఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేశారు. విశాఖలో వైకాపా బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. వామపక్షాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోనూ బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. రారాసం బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. మోసం చేసిన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఆంధ్రలో నిలువున హోదాను ఇవ్వాలి, ఆంధ్రకు ప్రత్యేక హోదాను